ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మొన్న. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాకు రావట్లేదు, అన్స్టేబుల్ నెట్వర్క్ అనే ఇష్యూ వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకోసారి అలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేసి చూడకండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు, మీకు వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థం కాదు. ఓకే, సో చాలా చిన్నగా ఉంటుంది వీడియో, తొందరగా అయిపోతుంది. జస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ వన్ మనం ఏం చేసుకోవాలంటే VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సూపర్ VPN అనే ఈ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. సో మీరు ప్లే స్టోర్ నుంచి సూపర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ చెప్పాను, ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలి. మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు CapCut యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్గానే ప్లే స్టోర్ నుంచి మీరు, ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండదు, మీకు తెలిసిందే. నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి CapCut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ విధంగా దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచేసుకోవాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్, పవన్ టెక్ అని 16.4K సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్. ఇందులో మనకి ఇక్కడ CapCut టెంప్లెట్ అనేది ఇచ్చేసాను, లింక్ ఇచ్చేసాను. ఇక్కడ పిన్నిడ్ మెసేజెస్ ఉంటుంది, అందులో కూడా లింక్ ఉంటుంది. ఇక్కడ CapCut టెంప్లెట్ అని ఉంటుంది, ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. ఓకే, ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, చూడండి ఇక్కడ. ఓకే, సో సింపుల్గా ఓపెన్ అయిన తర్వాత యూస్ టెంప్లెట్ ఇన్ CapCut అని ఇక్కడ కింద రెడ్ కలర్లో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది CapCut యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే మీకు వస్తుందన్నమాట, అన్స్టేబుల్ నెట్వర్క్ అని ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడ రెడ్ కలర్లో యూస్ టెంప్లెట్ ఇన్ CapCut అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఇంకోసారి మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కింద యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సింపుల్గా. ఇప్పుడు మీరు కావాలంటే వీడియో అయితే వీడియో, ఫోటో అయితే ఫోటో, మీకు నచ్చిన వీడియో లేదా ఫోటోని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ చాలా ఎక్కువగా వీడియో సార్ ఫోటో రెండు అంతే యూస్ చేస్తున్నారు చాలామంది. సో ఫోటో కావాలంటే ఫోటో, వీడియో కావాలంటే వీడియో, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకొని చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సింపుల్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో మనకు ఏదైతే టెంప్లెట్లో ఉండే ఆడియో ఉంది కదా, ఆ ఆడియో అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని మీరు పోస్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ట్రెండింగ్లో ఉందో సాంగ్, ఆ సాంగ్ని మీరు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు యాడ్ చేసుకోండి. ఓకే, అది సింపుల్. లేదా మీరు ఆ టెంప్లెట్తో ఉన్న వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అందులో నుంచి మీరు ఆడియో కావాలంటే ఆడియో తీసుకోవచ్చు. సో మీరు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉన్నటువంటి ఆడియోని యూజ్ చేస్తేనే బెస్ట్, మీ రీల్స్ అనేది వైరల్ అవుతాయి. ఓకే.